ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది రత్నాల గురించి, రత్నధారణ. అయితే ఇక్కడ చాలామందికి సంశయం ఉంది ఏమిటంటే ఎలాంటి రత్నం ధరించాలి, నిజంగా రత్నానికి అంత పవర్ ఉంటుందా, రత్నం ధరించగానే ఒక్కసారిగా దశ మారిపోతుందా. కొంతమంది కొన్ని ఫేక్ చెప్తూ ఉంటారు, ఈ రత్నం పెట్టుకుంటే కోటీశ్వర్లు అయిపోతారు. అది ఎంతవరకు నిజం, అసలు రత్నం ఎట్లా పనిచేస్తుంది, ఎవరు ఏ రత్నం ధరించాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రత్నం గురించి తెలుసుకుందాం. కేతువుకు సంబంధించిన రత్నం ఈజ్ క్యాట్స్ ఐ అంటారు, దీన్ని వైడూర్యం అని కూడా అంటూ ఉంటారు. ఈ యొక్క రత్నాన్ని చూపుడు వేలుకు కానీ ఉంగరం వేలుకు కానీ ధరించవచ్చు. అయితే ఈ కేతువుకు సంబంధించిన రత్నం ఎప్పుడు పెట్టుకుంటారు ఏమిటి అంటే సర్వసాధారణంగా గురువర్గ లగ్నాలకు పెట్టుకోవాలి అనేటువంటిది, అంటే శుభుడు అవుతాడు కాబట్టి అంటారు. ఏమిటి ఆ గురువర్గ లగ్నాలు అంటే కర్కాటకము, మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు. అయితే ఈ లగ్నానికి కేతువు కనుక మంచి పొజిషన్లో ఉన్నాడు, శుభ సంబంధించిన పొజిషన్లో ఉన్నాడు, హ్యాపీగా పెట్టుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. దీనివల్ల ఏమిటంటే భక్తి యోగము, వైరాగ్య యోగాలు, అదేవిధంగా మనకి చక్కగా నాలెడ్జ్, హై లెవెల్లో నాలెడ్జ్, ఒక టాప్ పొజిషన్లో వెళ్ళడానికి కూడా కేతువు యోగిస్తాడు. ఎందుకంటే హై లెవెల్ నాలెడ్జ్ ఇచ్చి హై లెవెల్లోకి తీసుకెళ్తాడు కూడా కేతువు. జ్ఞాన వైరాగ్యాలు ఒక టాప్ పొజిషన్లో తీసుకెళ్లే యోగం కూడా కేతువుకు ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కేతువు మరి మిగతా లగ్నాలకి, వృషభ లగ్నానికి, మిథునానికి, తులకి, కన్యకి, మకర, కుంభ లగ్నాలకు పెట్టుకోకూడదా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కేతు గ్రహం శుభరాశుల్లో ఉందా, అంటే మిత్రక్షేత్రాల్లో ఉందా, శత్రుక్షేత్రాల్లో ఉందా, ఆ కేతువుకి ఈ లగ్నాలకు కూడా మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చాయా, హ్యాపీగా పెట్టుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు, పెట్టుకోండి. అంటే అలాగా ఇప్పుడు ఉదాహరణకి కుంభలగ్నానికి కేతువు కానీ లాభంలో ఉన్నాడు, అక్కడ ఇంకో మంచి శుభగ్రహాలతో ఉన్నాడు, అప్పుడు మంచి ఫలితాలు ఇస్తుంది, అది ఇవ్వదని కాదు. కానీ ఇదే కేతువు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్నానికి శుభుడవుతాడు, కానీ ఇక్కడ పాడయ్యాడు అనుకోండి అదే కేతువు. అంటే అలాగా మేష లగ్నానికి 2లో ఉన్నాడు, లగ్నానికి శుభుడు కానీ 2లో నీచంలో ఉండి ఇంకో గ్రహంతో కూడా పాపగ్రహంతో కలిసినాడు, ఏ శనితోనే కలిసినాడు, అప్పుడు పూర్తిగా పోయింది. పెట్టుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. అందరూ ఏమనుకుంటారు 2లో ఉన్నాడు కదండి, లాభాధిపత్యం ఉన్నాడు కదండి, అందుకే కాదు, అక్కడ దాని కండిషన్ పాడైపోయింది. అయితే వైడూర్యాన్ని ధరించేటప్పుడు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయండి. ఓం గం గణాధిపతయే నమః అనే నామస్మరణ చేసుకుంటూ ధరించాలి. మంగళవారం కానీ, గురువారం కానీ, అదేవిధంగా సోమవారం కానీ, ఆదివారం కానీ ధరించవచ్చు, ఉదయం 6:30 నుంచి 7:30 మధ్యలో. అయితే ఇక్కడ ఈ కేతువు సాఫ్ట్వేర్ రంగాలకి, ఆధ్యాత్మిక రంగాలకి, అదేవిధంగా ఏదైనా నిగూఢమైన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇట్లాంటి వాటికి కూడా కారకుడు అవుతాడు. మీకు నిజంగా ఆధ్యాత్మిక రంగంలో ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో కేతు ఉంటే కనుక అప్పుడు ధరించవచ్చు మీ లగ్నానికి శుభుడైతే. అంటే లగ్నానికి శుభుడ పాప కాకుండా శుభ సంబంధంగా ఉంటాయి. లేదండి సాఫ్ట్వేర్ రంగాల్లో నేను వెళ్తున్నాను, కేతు మంచి పొజిషన్లో ఉన్నాడు, అప్పుడు ధరించవచ్చు. కానీ ఇక్కడ మంచి పొజిషన్లో లేని సమయంలో మాత్రం పొరపాటును కూడా ధరించకండి. ధరించడం వల్ల అనవసరంగా ఆటంకాలు పెరుగుతాయి, ఆటంకాలు పోవాల్సింది. ఎందుకంటే కేతు గ్రహానికి సంబంధించి ధరించినప్పుడు, గణపతి ఆరాధన చేసినప్పుడు గరికతో ఆటంకాలు తొలగుతాయి. బట్ మీ లగ్నానికి ఎలా ఉన్నాడని చూసుకుని ధరించండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక రత్నం ధరించేటప్పుడు ఫస్ట్ మీ లగ్నానికి శుభుడా పాప ఇది ఫస్ట్ ఆప్షన్. రెండవది ఆ శుభుడు శుభుడుగానే ఉన్నాడా, పాప సంబంధం కలిగి ఉన్నాడా అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవాలి. మూడవది మీకు పాపి అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడా. ఈ మూడింటిని తీసుకొని మీరు రత్నం ఎంపిక చేసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక రత్నం పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ రత్నం పెట్టుకోగానే నేను ఏదో కోటీశ్వరుని అయిపోతాను, 1000 కోట్లు సంపాదించేస్తాను, 100 కోట్లు సంపాదిస్తాను అనే కాన్సెప్ట్లో ఎప్పుడు పెట్టుకోకండి.
కొన్నిసార్లు కొంతమందికి అసలు ఏ రత్నము పెట్టుకోకూడదు అని ఉంటుంది. అలాంటి వాళ్ళు రత్నం పెట్టుకోకపోవడమే బెటర్. దాని బదులు చక్కగా ఒక పంచముఖి రుద్రాక్ష ఏదో మెడలో వేసుకోవడం మంచిది, గుర్తుపెట్టుకోండి. లేదా అమ్మవారి రూపు ఏదైనా పెట్టుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రత్నాలు ఏవి సపోర్ట్ చేయనటువంటి జాతకం ఉంటుంది. అలాంటప్పుడు రత్నం ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, మీకు అనవసరంగా డబ్బులు ఖర్చు తప్పితే మరొకట్లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే రత్నము ధరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక రత్నం తీసుకున్నారు, సర్టిఫైడ్ మంచి ఒరిజినల్ రత్నం తీసుకున్నారు, ఆ రత్నాన్ని ముఖ్యంగా గోమూత్రంలో ఒక రోజంతా పెట్టి, తర్వాత గోవు యొక్క పాలు క్షీరంలో ఒక రోజంతా పెట్టి, దాని తర్వాత రోజు చక్కగా దాన్ని కడిగి అమ్మవారి దగ్గర లేకపోతే మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో అక్కడ పెట్టి పూజలో పెట్టుకొని దాని తర్వాత మీరు ధరించండి. అది కూడా ఒక మంచి రోజు. రవికి సంబంధించిన కెంపు పెట్టుకుంటున్నారు, ఆదివారం పెట్టుకోండి. చంద్రుడికి సంబంధించిన సోమవారం ఉదయం పూట అంటే 6:30 to 7:30 మధ్యలో, అలా ఏ వారం అయితే ఆ వారానికి సంబంధించినటువంటిది పెట్టుకోండి. అయితే ఇందులో పర్టికులర్గా అగ్రెసివ్ని పెంచేటువంటి కొన్ని ఉంటాయి. అంటే అట్లాగా పగడం ఉంది, పగడం ధరించేటప్పుడు మీ జన్మజాతకంలో కుజుడు అగ్రెసివ్ని ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆ రత్నం పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా అగ్రెసివ్ నేచర్ అనేటువంటి పెరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ పగడమే యోగకారకుడు అవుతాడు కానీ అగ్రెసివ్ నేచర్ని కూడా ఇస్తూ ఉంటాడు. అలాంటప్పుడు పగడంతో పాటు ఒక స్ఫటిక కూడా ఒకటి వేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, కంట్రోల్ అవుతూ ఉంటుంది. అంటే స్ఫటిక మాలలో పగడం పెట్టుకోండి, అప్పుడు అది కంట్రోల్నెస్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏ రత్నం మనం పెట్టుకుంటున్నా అది మనం ఏ పర్పస్లో పెట్టుకుంటున్నాము, మీకు అంటే మీ స్టేటస్ పెరగడానికి లేకపోతే మీ గుర్తింపు కోసం పెట్టుకుంటున్నారా, లగ్నాన్ని బలం చేసే రత్నాన్ని పెట్టుకోవాలి. లేదు ధనం కోసం పెట్టుకుంటున్నారా, అంటే ఎటువంటి ధనం రావాలని పెట్టుకుంటున్నారు, నిజంగా నా ధనాన్ని కొంచెం సపోర్ట్ చేసేటువంటి లక్షణం ఆ రత్నానికి ఉందా లేదా పెట్టుకోవాలి. అలాగే దీంతోపాటు రత్నంతో పాటు మంత్రం కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఫైనాన్స్ కోసం పెట్టుకుంటున్నారు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. లేదు భయాలు పోవడానికి కోసం పెట్టుకుంటున్నారా, అలాంటప్పుడు ధైర్యాన్ని ఏ రత్నం పెట్టుకుంటే మీకు ధైర్యం ఇస్తుందో చూసుకొని దాంతోపాటు మీరు ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని నామస్మరణ చేయాలి. మరికొంతమందికి ఏమండి నాకు ఒక ప్రాపర్టీ కావాలి, ప్రాపర్టీస్ మూలంగా నేను ధనం సంపాదిద్దాం అనుకుంటున్నాం అంటూ ఉంటారు. అటువంటి వారికి చతుర్థం మూలంగా అంటే చతుర్థాధిపతి శుభుడై ధన సంబంధమైన కారకత్వాలను పొందున్నప్పుడు అప్పుడు ఆ యొక్క రత్నం పెట్టుకోవాలి. అంటే ఏమిటి, లేదా ఉద్యోగం చదవట్లేదు పిల్లలకి కానీ బుధుడు కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే పిల్లలు చదువుతారు అనుకోండి, అప్పుడు చదువు పెట్టుకోవచ్చు. లేదు వ్యాపారంలో రాణించాలి, బుధుడు బాగానే ఉన్నాడు కానీ కొంచెం స్ట్రాంగ్ అయితే బాగుండు అనిపించింది అప్పుడు, కానీ పాడైపోయాడు బుధుడు, అప్పుడు మీరు వ్యాపారం కోసం అని చెప్పి బుధుడికి సంబంధించినటువంటి పచ్చ పెట్టుకోకూడదు, అంటే రూబీ అసలు పెట్టుకోకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం అసలు నడవనటువంటి వ్యాపారం దగ్గర ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకున్నటువంటిది, ముందే అది నష్టంలో నడుస్తుంది, ఉన్న రెంటే కట్టలేకపోతున్నారు, ఇంకో 2 షట్టర్లు ఎక్స్ట్రా తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఇంకా రెంట్ బర్డెన్ అవుతుంది కదా, ఖర్చులు తగ్గించుకోవాల్సింది పెంచుకుంటున్నారు అక్కడ. సో అట్లా ఉంటుంది బుధుడికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలనుకున్నారు. లేదు మీకు వివాహం కోసం అనుకుంటున్నాం, ఇలాంటి వివాహం కోసం పెట్టుకునే రత్నాల విషయంలో వివాహం అయ్యే వరకే పెట్టుకుని దాని తర్వాత తీసేసేయాలి, గుర్తుపెట్టుకోండి. అది సప్తమాన్ని యాక్టివ్ చేసేటువంటి రత్నం ఏది అనేటువంటి తెలుసుకోగలగాలి. అదేవిధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అప్పుడు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో 4/8 కనెక్టివిటీ అంటారు, అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటిది నడుస్తుంది. అలాంటప్పుడు రత్నం కంటే ది బెస్ట్ ఏదైనా అమ్మవారి రూపు కానీ రుద్రాక్షి కానీ పెట్టుకోవడం మంచిది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చాలామందికి లైఫ్లో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయండి, ఏం రత్నం పెట్టుకోవాలంటారు. నా సజెషన్ ఏంటంటే ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అన్నప్పుడు రత్నం కరెక్ట్గా కుదిరితేనే పెట్టుకోండి. అదర్వైజ్ మీరు అమ్మవారి యొక్క నామాల్లో చక్కగా ఏదైనా ఒక నామం తీసుకొని అందులో పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు అప్ అండ్ డౌన్స్ అనేవి తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు రత్నం పాయింట్ నెంబర్ 1 ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు, ఆ పర్పస్కి సపోర్ట్ చేసేటువంటి బలం ఆ రత్నానికి ఉందా లేదా. మూడోది ఏంటంటే ఎక్కడ కూడా మీరు అనవసరమైనటువంటి యాడ్స్ అవి చూసి రత్నం పెట్టుకోగానే కోటీశ్వరులు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు, ఇంకా అసలు విశ్వ విజేత అయిపోతారు అనేప్పటి ఎక్కడ ఏ పురాణాలు లేవు, గుర్తుపెట్టుకోండి. అగ్ని పురాణంలో మాత్రం చాలా స్పష్టంగా రత్నం యొక్క ఇది ఉంది క్లియర్గా, కాబట్టి సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ కూడా మీ దశను పూర్తిగా మార్చేసేయడం, మీరు ఏ పని చేయకపోయినా ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావడం,
ఇట్లాంటివి ఏమీ ఉండవు రత్నధారణ వల్ల. మీ పనికి కొంత సపోర్ట్ చేస్తుంది, మీ మానసిక స్థితికి కొంత సపోర్ట్ చేస్తుంది, మీలో తెలియని ఒక బలాన్ని పెంచుతుంది, అంతవరకు ఉంటుంది దాని ప్రభావం. అంతేగాని పూర్తిగా ఏదో మారిపోతుంది ఈ రత్నం పెట్టుకోవడం వల్ల అని అనుకోకండి. అది కూడా కరెక్ట్ రత్నం పెట్టుకుంటేనే సపోర్ట్ చేస్తుంది, అదర్వైజ్ అలా సపోర్ట్ చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.